ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా రెంట్కి ఇచ్చే హౌస్ అయితే చూపిస్తాను రండి. ఫుల్గా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా న్యూ హౌస్ రెంట్కి ఇచ్చే హౌస్ ఎలా ఉన్నదన్నది మీకు చూపిస్తానండి రండి. ఇవి మెట్లు కూడా మేము చాలా రిచ్గా చేయించామండి. స్టైల్స్ అండ్ వైట్ కాంబినేషన్లో, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయించాం. స్టైల్తో చేయించామండి. ఇది మామూలు రాయండి. అదేవిధంగా పక్కన వచ్చేసి ఇలాగ స్టెయిన్ అండ్ స్టీల్లో హ్యాంగర్స్ కింద వేయించామండి. ఇది 300 గజాల్లో ఇల్లండి. 2 BHK ఫ్లాట్. హౌస్ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ కాంపౌండ్ హాల్ అనమాట. ఇటు టర్న్ అయితే ఎలా ఉంటుందండి. లోపలికి వెళ్ళిపోదాం రండి. డోర్ల కాంచి చూద్దాము. డోర్ల కాంచి వర్క్ ఎలా ఉందో చూద్దాం రండి. డోర్లు చూడండి, అన్నీ కూడా చాలా రిచ్గా చేయించామండి. ఇంకా పెట్టుబడి అంతమాలు పెట్టేది కాదని చెప్పేసి ఐరన్ ఇవి ఇత్తడితో చేయించిన గళ్ళు కూడా వేయించేసామండి. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఏ కృష్ణ. ఇది ఎల్ మోడల్లో ఉండే హాల్ అండి. హాల్ మొత్తం ఎలా వస్తుంది, చాలా పెద్ద హాల్ అండి. 300 గజాల్లో అయితే కట్టామండి ఇల్లు వచ్చేసి. ఇది రెంట్కి ఇచ్చే హౌస్ అండి. రెంట్కి ఇచ్చేవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అన్నది చూపిస్తాను చూడండి. కొత్త హౌస్, ఫ్యాన్లు ఇవి పీకేశారనమాట. ఇవి బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్స్ ఎలా వస్తాయి. ఇవి కబోర్డ్స్. ఇవి కూడా హ్యాంగర్తో జరుపుకునే ఇచ్చామండి. ఎలా ఇచ్చాము. అద్దెకి ఇచ్చేవాళ్ళు అస్సలు చూడరండి అస్సలు. ఇది కిటికీ మెస్కాడ ఇలాగా రాయ ఏర్పాటు చేసామండి ఇలాగా. అండ్ ఇది మెస్ ఏమో ఇలా తీసేసుకొని మంచి చల్లటి గాలి వ్యూ వస్తుంది. అండ్ ఏమీ రాకుండా ఈ మెస్ కూడా, దోమలు అవి రాకుండా దోమల మెస్ కూడా ఏర్పాటు చేసామండి. ఇలా ఉంటుంది. బయట వ్యూ అయితే ఇలా కనబడుతుంది అనమాట. స్టైల్స్ ఇది కూడా మేము చెక్క వేయించలేదండి. గుమ్మాలకు కూడా ఇలాగ రాయే వేయించామండి. ఎందుకంటే గుమ్మాలకి వేయించినా కూడా తుప్పు పట్టేస్తుందండి, చెదలు పట్టేసేసి అలా అయిపోతున్నాయని ఈ రాయి అయితే తెప్పించి గుమ్మాలకి రాయి అయితే వేసాము. ఇలా వస్తుంది గుమ్మాల లుక్. ఇది ఒక రూమ్ అనమాట. టీవీ కబోర్డ్ ర్యాక్ అండి. ఇది కూడా కింద ఏమీ ఇంకా బయటికి ఏం మెస్సీగా ఉండకూడదని ఎక్కడికక్కడ మేము అన్నిటికి కూడా కబోర్డులు కూడా చేంజ్ చేసామండి నీట్గానే. రెంట్కి ఇచ్చినా మనం నీట్గా ఉండాలండి. ఎందుకంటే ఇంటికి పెట్టుబడి అంతమాలు పెట్టేది కాదండి. అందుకని చెప్పి ఒకసారి కొంచెం ఎక్కువ అమౌంట్తోనే మొత్తం అంతా చేంజ్ చేసాం. నీట్గా ఉంటుంది, వచ్చేవాళ్ళకి శుభ్రంగా కూడా ఉంటుందని చేంజ్ చేసాం. అయితే వచ్చేవాళ్ళు శుభ్రంగా చూసుకోవాలండి. ఇది ఎవరో ఇల్లు అనుకుంటే నీట్గా ఉంటుంది కదండి. ఇది మన ఇల్లు. ఎంత పెట్టుబడి పెట్టి మనం కట్టుకోలేము. అలాంటప్పుడు చాలా నీట్గా చూసుకోవాలనే జ్ఞానం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటేనే. ఫ్యాన్లు కూడా మొత్తం ట్యూబ్ లైట్లు ఏంటి, ఫ్యాన్లు ఏంటి, లైట్లు ఏంటి మొత్తం అన్నీ కూడా మా వారు ఏం చేశారండి. ఎందుకంటే నీట్గా ఉండాలి ఇల్లు, మళ్ళీ వీటికి దేనికి పరిగెత్తకూడదు అన్నట్టుగా మొత్తం క్లీన్గా చేంజ్ చేశారండి. ఇప్పుడు ఇది వచ్చేసి దేవుడి గదండి. ఇలాగ మహాలక్ష్మి అమ్మవారితో ఇలాగా ఫ్రేమ్ చేయించి
కిందేమో కలిసి ఇచ్చామండి. కలిసి ఇచ్చాం. మీరు హ్యాంగర్స్ కూడా పరిశీలించవచ్చు. చక్కగానే మంచి లోటస్ వచ్చి వినాయకుల వారు, బుజ్జి వినాయకుడు అనమాట హ్యాంగర్స్ మీద. దేవుడి గది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్సేనండి. నీట్గా బ్రాస్తో ఇలా వినాయకుడు ఇది కూడా చేయించి ఇలా చేయించాం. వచ్చేసి హ్యాంగర్కి వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్తో డిజైన్ వచ్చింది. పైన చిన్న వినాయకుడు వచ్చాడు అనమాట. ఇది కూడా బాగుంటుందండి. ఇలా నీట్గా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఇచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామండి. ఇది దేవుడి గది అనమాట. చూసారా, రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఇది పరిస్థితి. ఇదిగో పూజ చేసేసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడైనా ఇది కొంచెం క్లీన్ చేసి ఇవ్వచ్చు కదండి. చూడండి ఎలా ధూపానికి దీపానికి అలా బ్లాక్గా అయిపోయినాయి. వాడుకున్నంతసేపు వాడుకొని తర్వాత వెళ్ళే ముందు ఇలాగ ఎక్కడ గత్ర అక్కడే వదిలేసి వెళ్ళిపోతే అది ఏమన్నా క్షేమమా చెప్పండి. మేము యజమానులు ఏం చేస్తారు, తిట్టుకుంటారు, ఇలా చేస్తారు అలా చేస్తారని. ఇది ఇలాగా కబోర్డు, ఇందులో మన దేవుడి సామాన్లన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇంకేమీ బయట ఉండాల్సిన పని లేదు. అంతలా స్టోరేజ్ కూడా ఉంది. ఇంకో చీమలు అసలు దేవుడి గది ఎన్నాళ్ళైందో శుభ్రం చేసి, ఇక్కడ మూల గత్ర అక్కడే ఉందండి. ఇలా ఉంటుంది పరిస్థితులు. సరే, ఇంకో రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా ఇలాగా డ్రమ్ మొత్తం నీట్గా, ఎందుకంటే అద్దెకు వచ్చిన వాళ్ళు ఇంక దేనికి సఫర్ అవ్వకూడదు, బాగుండాలి అని చెప్పేసి చేంజ్ చేశారు. మా వారు శుభ్రంగా చేయించారు. ఇది ఏసీ పెట్టుకునే కార్నర్ అనమాట. ఆ ప్లేస్ అయితే అలా ఉంది. ఇవైనా పనిచేస్తున్నాయో లేవో, పనిచేస్తుందిలేండి. మెస్ కబోర్డ్ ఇది. ఇలాగ ఎంత స్పేస్ వస్తుందండి. అలాగే పైన కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మనం. పైన కూడా స్టోరేజ్ వచ్చేస్తుందండి. కబోర్డ్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ కూడా కిటికీ అయితే వచ్చింది. 2 రూములకి 2 కిటికీలు ఉంటాయండి. ఒకటి ఈస్ట్ వైపు ఒకటిని, సౌత్ వైపు ఒకటిని. అండ్ ఈ రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇలా బాత్రూమ్ దేనికి కూడా మేము గుమ్మాలకి ఇంకా ఇదే వాడామండి, ఇంకేం వాడలేదు. ఈ రాయే వాడాం. ఈ రాయి అయితే బాగుంటుందని. ఇది ఇలాగా పెద్దదండి. అయితే దీన్నేమో షింక్కి అది ఇచ్చి స్టిల్ దేనికో దానికి ఇది సపరేట్ డ్రెస్ చేంజింగ్కైనా దేనికైనా బాగుంటుందని ఇది మేము ఇలా సపరేట్గా వదిలేసాం. అది బాత్రూము. ఇదేమో ఒక పక్కనే ఏ డ్రెస్సెస్ అయినా మార్చుకోవడానికి అదే ఉంటుంది సపరేట్గా. ఇది ఇక్కడ ఓపెన్ ప్లేస్ వదిలేసాం అనమాట. ఇక్కడ ఉండాల్సిన హ్యాంగర్ కాస్త ఈ 2 రోజుల పరిస్థితి వల్ల ఇక్కడికి వచ్చేసింది. హ్యాంగర్ పీకేసారు. అలాగ ఒక వస్తువు కాదండి, అన్నీ అలాగా పీకేసి ఎక్కడెక్కడ పడేసి ఈ షింకులు క్లీన్ చేయరు. షింక్ చూడండి ఎలా ఉందో. ఈ పెయింట్స్కి వచ్చేద్దండి. ఇది ఓపో పెయింట్ ఏదో ఏం చేయరు, నాకు సరిగ్గా తెలియదు. ఇలాగే ఈ డాగులు ఉన్నాయి చూడండి, అది సొబ్బెట్టి మెత్తగా సాఫ్ట్గా ఉండే పీస్తో కడిగితే ఇవన్నీ డాగులన్నీ పోతాయండి. అలా ఉండిపోకూడనే. అలాంటిది ఇగో ఎక్కడ డాగులు అక్కడే, ఎక్కడ మరకలు అక్కడ కాళ్ళు పాదాలు వేసేసి ఇలా ఉందండి ఈ రూమ్ పరిస్థితి. అదే ఈ 2 రూములకి ఒక రూమే మేము, ఒక రూమ్ వచ్చేసే మేము బాత్రూమ్ పెట్టాం. 2 రూములకి కూడా బాత్రూమ్ ఇవ్వలేదండి. ఇంకా లైట్సే కాదండి, ఫ్యాన్లు కూడా మేమే బిగించి ఇచ్చేసామండి. ఇంక అంతమాలు అటు ఇటు మళ్ళీ
ఏంటంటే షిఫ్టింగ్లు అయినప్పుడు గట్టా ఫ్యాన్లు గట్టా మారితే మళ్ళీ ఏమన్నా డోర్లు గట్టా డ్యామేజ్ అవుతాయేమో అని చెప్పేసి లైట్లతో పాటు బెడ్ లైట్స్ మొత్తం ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా ఇంకెవరికి ఏమీ పని ఉండకూడదని మొత్తం అయితే ఫ్యాన్స్తో చూద్దాం మేమే బిగించి ఇచ్చామండి. అంతలాగా అంత నీట్గా ఎవరికి పని ఉండకూడదని చేసినా కూడా పరిస్థితి అయితే ఇలా ఉంది. అయితే ఆ బోర్డు వచ్చేసి మొత్తం ఫ్లాగ్లో ఈ మెయిన్స్ అన్నీ కూడా ఆ బోర్డులో ఉన్నాయండి. ఏదైనా ఒక రూమ్కి మనకి కరెంట్ వెళ్ళకపోయినా చేయకపోయినా కూడా ఆ మెయిన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మెయిన్ ఆఫ్ అయితే వెలగవండి. అందుకని ఆ మెయిన్ సిస్టంలో కూడా అన్నీ బిగించేసి మొత్తం ఇంకా న్యూ మోడల్లో అంతా చేయించి రెడీ చేసి ఇచ్చిన ఓన్ హౌస్ అండి ఇది మాది. లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఈ హౌస్కి అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఉందండి ఫ్లాగ్ల పరిస్థితి చూడండి. ఇప్పుడు కిచెన్, ఇది కిచెన్ అండి. ఎలా ఉంది? నాకు ఒక డౌట్ అండి, ఇది చిమ్లీ కదండి. నాకు డౌటు, చిమ్లీ అయినా ఇవి ఇలా స్టైల్స్ అన్నీ ఇంత చాలా జిడ్డుగా ఉన్నాయండి, చాలా జిడ్డుగా ఉన్నాయి. అండ్ అలాగే ఈ పక్కనే మెస్ వచ్చింది కదా, ఇది కూడా ఇంత జిడ్డు అయిపోయింది ఏంటండి. సిమ్లీ ఉన్నాయి అన్నీ ఇంత జిడ్డు అయిపోతాయంటారా? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి జిడ్డు ఎంత క్లియర్గా కనబడుతుందో. సిమ్లీ ఉంటే అన్నీ ఎంత జిడ్డు అవుతాయా? ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ కూడా స్టైల్స్ మరకలే, అన్నీ మరకలే. అండ్ కింద వచ్చేస్తే ఇదిగో ఎంత తుప్పు డబ్బులు వేసినాయి చూసారా. క్లీన్ చేసుకోవాలండి, ఏదైనా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేస్తే మనకి గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అండి. అయితే గ్యాస్ సిలిండర్ పెడితే తుప్పు పట్టేస్తుందని ఆవిడకి చెప్పాను. అంటే కింద ఏదైనా వేస్ట్ క్లాత్ వేయండి తుప్పు పట్టకుండా ఉంటాయని చెప్తే ఆవిడ నా మాట అయిపోయిందండి బాబు. ఎక్కడికక్కడ ఇదిగో క్లీనే చేయలేదు ఏమీ. ఎంత దూరం ఉందో చూసారా. ఇది రెంట్కి ఇస్తే పరిస్థితి ఇది. వండుకోరా తినరా, ఇంత దారుణంగానా. ఈ చిమ్లీ వేయించామండి, జిడ్డు ఏమి అవ్వకూడదని చెప్పి చిమ్లీ వేస్తే ఇది కొత్తగా వేయించాను అన్నమాట. చిమ్లీ వేస్తే అసలు అది ఎలా పనిచేస్తుంది ఏంటని అడగడానికి వస్తే మీరు వచ్చి కూర్చోండి, ఇక్కడ మేము వంట చేసుకుంటాం, మీరు వచ్చి కూర్చోండి అంటది. అలాగే ఎవరైనా అంటారా అసలు? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఓనర్లో మేము వేయించాము, దీన్ని ఆవిడ యూజ్ చేస్తుంది. ఒక 1 month కూడా అవ్వలేదండి. 1 month కూడా అవ్వకపోతే నేను వెళ్ళి అది మరి ఏంచో అది ఎలా పనిచేస్తుందో ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకి ఉంటుందా ఉండదా? అలాగే ఎలా పనిచేస్తుందండి, మంచిగా కరెక్ట్గా ఉందా లేదని అడిగితే ఆవిడ ఇచ్చే సమాధానం అది అలా ఉంది. ఇంక ఇదంతా కూడా చాలా మెస్సీగా ఉంది, చాలా జిడ్డుగానే ఉంది అసలు ఎక్కడికక్కడ. ఇదిగో చూడండి, ఈ టాప్ అన్నీ ఇప్పుడు మేము క్లీన్ చేసుకోవాలి. మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో ఏంటో కూడా తెలీదు. అలాగ ఉందండి పరిస్థితి. రెంట్కి ఇవ్వాలంటేనే భయం వేస్తుంది, అలాగని ఖాళీగా ఉంచుకోలేము. పరిస్థితి అయితే ఇలా ఉందండి. ఇది ఇలాగ మెస్. నేను పక్కన కిటికీ అనమాట. కిటికీ తీయమంటే ఇప్పుడు కిటికీ వంట చేసుకున్నప్పుడు ఈ మెస్ వేయించినప్పుడు అండి కిటికీ తీయమని ఈ మెస్ వేసేసి దేవుడి కిటికీ తీయమంటే మెస్ తీయమంటే నా మీద దెబ్బలాటకు వచ్చేది. ఇలా అయితే ఎలా చెప్పండి? ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు ఆ మెస్ తీసుకోకపోతే మెస్ అంతా కూడా ఇదంతా ఏమవుతుందంటే జిడ్డు పట్టేసేసి పాకెట్ కింద కట్టేద్ది, అది మనకి తోమడానికి కూడా అవ్వదు. అలా అని చెప్తే ఆవిడేమో నాతో అలా జగడం. ఇంక మనం ఏమి చెప్పలేమండి బాబు, ఎంత దారుణంగా ఉంటారు జనాలు. కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందండి. కబోర్డ్లు అవిని అన్నిటికీ నేను నీట్గా చూపిస్తాను. ఇప్పుడు మొత్తం చూడండి, కిచెను అంతా ఇలాగ అందంగా నీట్గా ఇలాగా చేయించేసి ఇచ్చాం. నిజంగా మామూలు మధ్యతరగతివాడు ఎవడో అయితే కట్టుకోలేడు.
ఇంత డబల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇంత నీట్గా ఉన్న ఫ్లాట్ని రెంట్కి ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు ఇది మన ఇల్లు, మనం ఇలాంటి ఇల్లు కట్టుకోలేము, కట్టించింది ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంగా క్లీన్ చేసుకుంటూ నీట్గా చూసుకోకపోతే ఎలా చెప్పండి పరిస్థితి? వెళ్ళిపోతే ఇలాగన్నీ కూడా పిచ్చి పిచ్చిగా చేసేసి వదిలేస్తే ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు మేము తిట్టుకుంటాం, ఆ గోల ఎవరు తగులుతుంది? తగులుతా అలా మేము ఎందుకులే ఇంకా ఎవరికైనా వాళ్ళని మేము వదిలేస్తాం, ఎక్కువేం మాట్లాడం. మంచిగా పోతే చెడు ఎదురొచ్చింది అన్నట్టు అస్సలు పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ దులుపుకొని చేసుకోవాలి. షింక్ పరిస్థితి అయితే అంత ఘోరంగా ఉంది. అయ్యో హరే కృష్ణ. ఏముంది ఇలా చూడండి, ఇలా చూసారా కొలయి, దీనికి ఈ నట్టుంది చూడండి, దీనికి ఇది ఇలాగ ఉండాలి. దీన్ని పీకేసి పాడేసినట్టున్నారు. హరే కృష్ణ, ఎంత దారుణంగా ఉంటారండి జనాలు. పీకేసి పాడేశారు, ఇదిగో తీసేశారు. వాసన వచ్చేస్తుంది ఇదంతా. ఎంత మంచి వాళ్ళరా బాబు, చూడండి ఎంత మంచి వాళ్ళు, చూడండి తీసి పాడేశారు. ఇలా మొత్తం వ్యూ అంతా కూడా ఇలా కనబడుద్ది. ఇక్కడ నుంచి వస్తే స్పేస్గా ఉంటుంది. అవి పైనుంచి పైకి వెళ్ళడానికి మెట్లు. బయట ఒక వాష్ బేసిన్ ఇచ్చామండి ఇక్కడ. ఇదేమో వాషింగ్ మిషన్ ఏరియా అనమాట. ఇచ్చేసి మొత్తం అన్నీ దేనికి అది. ఇక్కడ అయితే ఇక్కడ సిలిండర్ పెట్టుకొని దాని కలెక్షన్ ఇలా బయట సిలిండర్ పెట్టుకున్న కలెక్షన్ ఇలా ఇవ్వచ్చు. లేదనుకుంటే లోపల కూడా ఇచ్చేసుకోవచ్చండి, అలా కూడా పెట్టాం. ఇది కిచెన్ వైపు వచ్చే సందండి. ఇదంతా కూడా కిచెన్ వైపు వచ్చే సందు. అక్కడ మనం బెడ్రూమ్లో ఒక రూమ్కి ఇచ్చాము. అలాగే ఇక్కడ బయట కూడా లోపల యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు బయట కూడా యూజ్ చేసుకోవచ్చు అని బయట కూడా ఒక బాత్రూమ్ ఇచ్చామండి. ఇక్కడ నుంచి వస్తే ఈ మొత్తం చుట్టూ బాగా లొకేషన్ మంచి గాలి వేస్తుందండి. గాలి అయితే అంతండి. ఈ డోర్ చూసారా, మంచి కొత్తగా ఉన్న పెయింట్ కాస్తే ఇటువైపు ఎండ ఎక్కువ తగులుతుందండి. అందుకని చెప్పేసి డోర్ కట్టిన అయిపోతే అలా మొత్తం తెల్లగా వెలిసిపోద్ది కలర్ అంతానే, ఎండ ఎక్కువ తగులుతుంది. ఆ డోర్ కట్టినేయమన్నా సరే ఆవిడ జగడమే. ఇంక ఇలా ఉంటుందండి. ఈ బయట ఈ బాత్రూమ్ ఇచ్చాం. ఈ కిటికీ చుట్టూ దుమ్ముగానే ఉంది, మీకు కనబడుతుందో లేదో. ఇప్పుడు ఆ మెస్లన్నీ క్లీన్ చేసుకోవాలి మేము. ఇది బయట వచ్చే బాత్రూమ్ కదండి. ఈ డోరు లాక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే గాలికి డోరు కుట్టేసుకొని ఇరిగిపోద్ది. ఆల్రెడీ ఒకసారి ఇరిగిపోయింది. ఇది మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇరిగిపోయింది. డోర్ ఇరిగిపోయింది అడిగితే మేము చేంజ్ చేస్తామని ఇచ్చేసారులేండి. ఈ డోర్ వాళ్ళు ఇచ్చిందే. అలా ఉంటుందండి. ఇటు నుంచి పైనుంచి వ్యూ అంతా కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. మనం ఏమి తప్పు మాట్లాడుకోకూడదు, నిజంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అలా పాజిటివ్గా ఉంటే మనకి పాజిటివ్గానే ఉంటుంది. ఇంటిగలవాళ్ళు ఏం చెప్పినా పాజిటివ్గా తీసుకుంటే మనం ఆ ఇంట్లో కొన్నాళ్ళు చక్కగా పీస్ఫుల్గా వెళ్ళిపోగలం. మేమేమంటే కోపగించేసి మాకు సమాధానం సరిగ్గా చెప్పక మొహం తిప్పుకొని వెళ్ళిపోతే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? అదండి నా బాధ అయితే అది. ఈ విధంగా అయితే జరిగిందండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో, మా హౌస్ ఎలా అనిపించింది అన్నది. హౌస్ ఇది రెంట్కి ఇచ్చే హౌస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా రెంట్కి ఇస్తే బోనస్ ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని మాటలు ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఎంత దారుణమా ఏంటి? ఒక రెస్పెక్ట్ ఉండట్లేదు, ఒక గౌరవం ఉండట్లేదు, మాటకు మాట సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇంత వాల్యుబుల్ మనీ పెట్టి ఇంత ఫర్నిచర్ వెయిట్ చేసి ఎన్ని చేసినా సరే ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక రెస్పెక్ట్ ఉండట్లేదు, ఒక గౌరవం ఉండట్లేదు. రెంట్కి ఇచ్చామంటే ఒకరికొకరికి సంభాషణ మంచిగా ఉండాలి.
గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎంత అలాగిచ్చినా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలండి. అసలు నేను ఇచ్చినప్పుడు నేను ఇదే ఫస్ట్ టైము ఇద్దరికి ఇచ్చాను. ఇద్దరు కూడా నాకు అలాంటి చేదు అనుభవాలనే నాకు ఇచ్చారు తప్ప ఒక్కళ్ళు కూడా లేదు. ఏది కాదు, మనం ఇలా చెయ్యి అలా చేయకూడదు అని చెప్పడం కూడా తప్పదు. వాళ్ళు న్యూగా వస్తున్నారు, వాళ్ళకి ఏం చెయ్యాలో వాళ్ళకి ఏం చేయకూడదో చెప్పాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అలా చెప్పినప్పుడు కూడా తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఇలా ఉంది. ఇప్పుడు ఇంకెవరు వస్తారో నెక్స్ట్ చూడాలి. అయితే మా హౌస్ ఎలా ఉంది, మా న్యూ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణి కామెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.